హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మరొక సరికొత్త ఇంట్రెస్టింగ్ వీడియోతో మేము ముందుకు వచ్చేసాను. ఇప్పుడు మీకు తెలిసిందే, నేను మీకు స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదు. ఆల్మోస్ట్ మనకి బడ్జెట్ కేటగిరీలో అంటే 20,000 రూపాయల లోపల ఉన్నటువంటి మొబైల్ ఫోన్స్ అన్నిటిల్లో కూడా ఆల్మోస్ట్ చైనీస్ కంపెనీస్ ఆక్యుపై చేస్తుంది. షామీ కావచ్చు, రెడ్మీ కావచ్చు, రియల్మీ కావచ్చు, లేదా వివో కావచ్చు. అంటే వివో ఇప్పుడు వాల్యూ ఫర్ మనీ కాదు, కానీ ప్రీవియస్లీ అయితే మనకి 1 ఇయర్ బ్యాక్ వీళ్ళు కూడా మంచి మంచి వాల్యూ ఫర్ ప్రొడక్ట్స్ అయితే తీసుకొచ్చారు. సో చాలామంది నాన్ చైనీస్ ఫోన్స్ కోసం చూస్తూ ఉంటారు. సో వాళ్ళందరి కోసం అతి త్వరలో, ఎంత త్వరలో అంటే ఈ మంత్ చివర ఒక మొబైల్ ఫోన్ మన ముందుకు రానుంది. సో ఈ మొబైల్ ఏంటి, అలాగే దీనికి సంబంధించినటువంటి స్పెసిఫికేషన్స్ ఎలా ఉండబోతున్నాయి, దీని ప్రైస్ సెగ్మెంట్ ఎలా, అసలు దీనికి ఇంత హైప్ ఎందుకు చేస్తున్నారు, ఇప్పటిదాకా ఆ కంపెనీ హైపే చేయదు అనే విషయం గురించి ఈ వీడియోలో ఇన్డెప్త్గా తెలుసుకుందాం. మరి ఆలస్యం చేయకుండా ఈరోజు ఈ ఎపిసోడ్ని స్టార్ట్ చేసేద్దామా ఫ్రెండ్స్. నాదొక చిన్న రిక్వెస్ట్, ఇంకా మీలో ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు అన్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి యార్. కొంచెం మోటివేషన్గా ఫీల్ అయ్యి ఇలాంటి వీడియోస్ ఎన్నో మీకోసం తెలుగులో తీసుకొని రావడం జరుగుతుంది. హాయ్, దిస్ ఇస్ వాసు అగైన్ సైనింగ్ ఇన్. వెల్కమ్ టు మై ఛానల్ వాసు టెక్ వ్లాగ్స్. సాధారణంగా ఎవరన్నా ఇవాళ రేపు మనకి 20,000 రూపాయల లోపల ఒక మంచి మొబైల్ ఫోన్ చూడాలి అన్నట్లయితే మెజారిటీ ఆఫ్ ద ప్రొడక్ట్స్ అన్నీ కూడా మనకి చైనీస్ కంపెనీకి సంబంధించినటువంటి మొబైల్ ఫోన్సే ఉన్నాయి. ఇక్కడ మీరు చూడొచ్చు, పోకో M2 Pro కావచ్చు, లేదా పోకో X2 కావచ్చు, లేదన్నట్లయితే కనుక రియల్మీ X2 కావచ్చు, లేదా రెడ్మీ Note 9 Pro Max కావచ్చు, లేదా రెడ్మీ Note 9 Pro కావచ్చు. సో వీటన్నిటికీ ఎక్కువ మార్కెట్ డిమాండ్. సో ఇక్కడ మనకి రెస్ట్ ఆఫ్ ద కంపెనీస్ అయితే అంత పెద్దగా పెర్ఫామ్ అయితే చేయట్లేదు. ఇక వీటిని గమనించినటువంటి శాంసంగ్ కంపెనీ మన ముందుకి రేపు 30th జూలై 2020 నాడు ఒక మొబైల్ ఫోన్ అయితే తీసుకొని రాబోతున్నారు. ఫర్ ద ఫస్ట్ టైం శాంసంగ్ ఒక మిడ్ రేంజ్ సెగ్మెంట్ కి సంబంధించినటువంటి మొబైల్ ఫోన్ ని చాలా హైప్ చేస్తుంది. అది ఒక ప్రీమియం సెగ్మెంట్ మొబైల్ ఫోన్ కూడా ఇంతవరకు శాంసంగ్ ఎప్పుడు ఇంత హైప్ అయితే చేయలేదు. సో ఒకసారి ఇన్ డీటెయిల్స్ లోకి వెళ్ళారు అన్నట్లయితే M సిరీస్ ఎంత పెద్ద సక్సెస్ మీ అందరికీ నేను స్పెషల్ గా చెప్పాల్సిన అవసరం లేదు. M30, M31, ఇక దీని సక్సెస్ అయినటువంటి M31s. దీంట్లో బేసిక్గా వీళ్ళు హైలైట్ చేస్తున్నటువంటి ఫీచర్స్ ఏంటి అంటే, మొదటిగా డిస్ప్లే గురించి మనం మాట్లాడుకోవాలి. ఈ సెగ్మెంట్లో అన్నీ కూడా మనకి IPS డిస్ప్లేసే మనకు రావడం జరుగుతూ ఉంటుంది. సో ఈసారి శాంసంగ్ కంపెనీ మన ముందుకి వీళ్ళు ఏకంగా AMOLED స్క్రీన్ని మన ముందుకు తీసుకొస్తున్నారు. అఫ్ కోర్స్ రియల్మీ X2లో కూడా AMOLED డిస్ప్లే ఉంది, కానీ ఇక్కడ శాంసంగ్ వాళ్ళకి సంబంధించిన AMOLED డిస్ప్లే ఏదైతే ఉందో మరింత బెటర్. ఇన్ఫ్యాక్ట్ చాలా పెద్ద పెద్ద కంపెనీస్ లైక్ యాపిల్ కూడా శాంసంగ్ వాళ్ళకి సంబంధించినటువంటి LEDs అంటే AMOLED స్క్రీన్స్నే వాడుతూ ఉంటారు. సో 6.5 ఇంచెస్కి సంబంధించినటువంటి సెంటర్ పంచ్ హోల్కి సంబంధించినటువంటి డిస్ప్లే, అది కూడా ఫుల్ HD ప్లస్ దాంతో మనకి ఈ మొబైల్ ఫోన్ వచ్చేటువంటి అవకాశం ఉంది. శాంసంగ్ యొక్క కలర్స్ అలాగే డిస్ప్లే క్వాలిటీ గురించి నేను మీకు స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక దీంట్లో వీళ్ళు మరొక ఫీచర్ని హైలైట్ చేస్తుంది ఏంటి అంటే, మొట్టమొదటిసారిగా ఈ బడ్జెట్ సెగ్మెంట్లో వీళ్ళు 64 మెగాపిక్సెల్ కెమెరాని మన ముందు తీసుకొస్తున్నారు. సో చాలా వరకు కంపెనీస్ అన్నీ కూడా శాంసంగ్కి సంబంధించినటువంటి GW సిరీస్ సెన్సార్ని యూజ్ చేస్తూ హైలైట్ చేసుకుంటున్నారు. సో వై కాంట్ వీ యూజ్ అవర్ సెన్సార్ అనుకున్నారేమో శాంసంగ్ కంపెనీ. సో 64 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా కింద, అలాగే సెకండరీ వచ్చేటప్పటికే వీళ్ళు 12 మెగాపిక్సెల్ని తీసుకొస్తున్నారు అని చెప్పి రూమర్ న్యూస్ అయితే మనకు రావడం జరుగుతుంది. అది కూడా వైడ్ యాంగిల్. సాధారణంగా మనకి ఈ సెగ్మెంట్లో అన్నీ కూడా 8 మెగాపిక్సెల్ కెమెరాస్ని అయితే మనం చూస్తూ ఉంటాం. ఇక 5 మెగాపిక్సెల్కి సంబంధించినటువంటి ఒకటి వచ్చేటప్పటికే మ్యాక్రో లెన్స్, మరొకటి వచ్చేటప్పటికే మనకి రెగ్యులర్గా ఉండేటువంటి పోర్ట్రేట్ షాట్ కెమెరా ఫోన్స్ అయితే మన ముందు తీసుకొని రాబోతున్నారు. అండ్ అట్ ద సేమ్ టైం ఫ్రంట్ వచ్చేటప్పటికే 32 మెగాపిక్సెల్ అయితే తీసుకొని రాబోతున్నారు. శాంసంగ్ కెమెరా గురించి నేను మీకు చెప్పాల్సిన అవసరం లేదు. కంపేర్డ్ టు ద రెడ్మీ, రియల్మీ ఇట్లాంటి వాటన్నిటికన్నా కొంచెం బెటర్గా పెర్ఫామ్ చేసేటువంటి అవుట్పుట్ అంటే వాళ్ళ ఇంటర్ఫేసెస్ అనేది ఉండడం జరుగుతూ ఉంటుంది. సో కెమెరా పరంగా కూడా ఈసారి మిగతా కంపెనీస్కి టఫ్ కాంపిటీషన్ని ప్రొవైడ్ చేయబోతుంది. ఇక ఇదే కెమెరా డిపార్ట్మెంట్లో వీళ్ళు మరొక సరికొత్త ఇంట్రెస్టింగ్ ఫీచర్స్ అంటే ప్రీమియం ఫ్లాగ్షిప్ లెవెల్ ఫీచర్ని ఈ బడ్జెట్ సెగ్మెంట్ ఫోన్స్లో మనకి ఇన్వాల్వ్ చేయబోతున్నారు. అదేంటి అంటే, వీళ్ళు సింగిల్ టేక్ అని చెప్పి, సాధారణంగా మనం ఏదైనా ఒకేషన్ జరుగుతుంది అనుకోండి, సో అక్కడ మీరు వీడియో తీస్తున్నప్పుడు మ్యాక్సిమంలో మ్యాక్సిమం అంటే మీరు ఒక ఫోటోని అయితే క్లిక్ చేయగలరు. కానీ ఇక్కడ ఇది వచ్చేటప్పటికే అట్ ఏ టైం ఒక పోర్ట్రేట్, ఒక బుకే, అలాగే ఒక మ్యాక్రో ఇఫ్ మీరు కాన్సన్ట్రేట్ చేస్తే, అలాగే అట్ ద సేమ్ టైం అల్ట్రా వైడ్ యాంగిల్తో పాటు మీకు బ్లాక్ అండ్ వైట్ అంటే ఏవేవైతే కలర్ ఫిల్టర్స్ మీ ఫోన్ పెర్ఫామ్ చేయగలదో అన్ని రకాల ఫిల్టర్స్ని యూజ్ చేస్తూ ఆల్మోస్ట్ ఒక 10 డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ పిక్చర్స్ అయితే ఇది క్యాప్చర్ చేయగలదంట. అండ్ అట్ ద సేమ్ టైం మనకి ప్రొడ్యూస్ చేయగలదంట. అంటే ఇది మనకి అట్ ఏ టైం మల్టిపుల్ యాంగిల్స్, మల్టిపుల్ కాన్ఫిగరేషన్స్ తోటి మనకి కెమెరాస్ని అయితే అంటే ఫొటోస్ని అయితే క్లిక్ చేయగలదు. ఇది నాట్ ఈవెన్ బ్యాక్, ఇది ఫ్రంట్ కూడా తీసుకొని రాబోతున్నారు. అందుకే వీళ్ళు ఇక్కడ హ్యాష్ ట్యాగ్లో మూన్స్టర్ షాట్ అనేటువంటి హ్యాష్ ట్యాగ్తో మన ముందుకు రాబోతున్నారు. సో ఇదైతే చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యూచర్ అనిపించింది. సో ఈ సెగ్మెంట్లో ముఖ్యంగా ఒక ప్రీమియం ఫ్లాగ్షిప్ లెవెల్
లెవెల్ కేటగిరీలో ఉన్న మొబైల్ ఫోన్లో ఉండాల్సినటువంటి ఫ్యూచర్ని మనకి బడ్జెట్ సెగ్మెంట్కే తీసుకొస్తున్నారు. అండ్ ఇన్ఫ్యాక్ట్ అన్నిటికంటే బిగ్గెస్ట్ రీజన్ ఇది చైనీస్ మొబైల్ ఫోన్ అయితే కాదు. ఇన్ఫ్యాక్ట్ దీంట్లో ఉండేటువంటి కంప్లీట్ A to Z కాంపోనెంట్స్ ఏవైతే ఇవన్నీ కూడా మన ఇండియాలోనే తయారవడం జరుగుతుంది. అండ్ మన ఇండియాలోనే ఇది మ్యానుఫ్యాక్చర్ చేయడం జరుగుతుంది. శాంసంగ్కి మన ఇండియాలో చాలా పెద్ద ప్లాంటే ఉంది. ఇకపోతే వీళ్ళు హైలైట్ చేస్తున్నటువంటి మరొక విషయానికి వచ్చారు అన్నట్లయితే 6000 mAh ఆఫ్ ద మ్యాసివ్ కెపాసిటీ బ్యాటరీ. సో ఇప్పటిదాకా మీరు చూసినటువంటి మొబైల్ ఫోన్స్ అంటే 20,000 రూపీస్ బిలో ఉన్నటువంటి మొబైల్ ఫోన్స్ అన్నిటిలో కూడా ఏది రెడ్మీలో కావచ్చు, రియల్మీలో కావచ్చు, ఏదైతే పాపులర్ బ్రాండ్స్ ఉన్నాయో సో వాటిల్లో మీకు కేవలం 4500 లేదా 4300 లేదా 5020 mAh ఆఫ్ ద బ్యాటరీ మాత్రమే చూస్తున్నారు. సో ఇందులో వచ్చేటప్పటికి ఏకంగా 6000 mAh ఆఫ్ ద బ్యాటరీ విచ్ కమ్స్ విత్ 25 వాట్స్ ఆఫ్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ. సో 25 వాట్స్ ఆఫ్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ అంటే ఇది సూపర్. ఇప్పటిదాకా మీకు రెడ్మీ నోట్ 9 ప్రో సిరీస్ కావచ్చు, వీటన్నిటిలో కూడా మనకి 18 వాట్స్ 22.5 వాట్స్ సపోర్ట్నే మన ముందు తీసుకొచ్చారు. అండ్ అట్ ద సేమ్ టైం రియల్మీ మొన్న లాంచ్ చేసినటువంటి 6iలో కూడా మనకి 30 వాట్స్ సపోర్ట్ తీసుకొచ్చినా కానీ మనకి బాక్స్లో మాత్రం 20 వాట్స్ ఆఫ్ అవుట్పుట్ మాత్రమే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇందులో 25 వాట్స్. సో మ్యాసివ్ బ్యాటరీ అండ్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ కూడా రెండింటి యొక్క కాంబినేషన్ ఏదైతే ఉందో సూపర్ క్రేజీ అని నేను చెప్తాను. సో ఈ 3 ఫీచర్స్ని అయితే వీళ్ళు హైలైట్ చేస్తూ మన ముందుకు తీసుకొని రాబోతున్నారు. ఇక దీనికి సంబంధించినటువంటి ఎడిషనల్ ఫీచర్స్ విషయానికి వచ్చారు అన్నట్లయితే శాంసంగ్కి సంబంధించినటువంటి Exynos 9611 ప్రాసెసర్. ఇది ఒకటే నాకు కొంచెం డిసప్పాయింట్మెంట్ అనిపించింది. అంటే ప్రాసెసర్ మంచిదే కానీ ఈ ప్రాసెసర్లో వీళ్ళు ఆల్మోస్ట్ మనం ప్రీవియస్ జనరేషన్ నుంచి వచ్చినటువంటి మొబైల్ ఫోన్స్ అన్నింటిలో ఇదే ప్రాసెసర్ చూస్తున్నాం. కాకపోతే ర్యామ్ వచ్చేటప్పటికే ఈసారి వీళ్ళు 6GB అలాగే 8GB ర్యామ్ అలాగే స్టోరేజ్ మెమరీ విషయానికి వచ్చారంటే 64 అలాగే 128GB వేరియంట్లో మన ముందు తీసుకొని రాబోతున్నారు. అయితే మీరు ఇక్కడ కొంచెం క్లియర్గా అబ్జర్వ్ చేశారు అన్నట్లయితే దీంట్లో మనకి రేర్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ అయితే కనపట్లేదు. AMOLED స్క్రీన్ని మనకు ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి మేబీ అండర్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ ఇస్తారా అనేటువంటి ఒక క్వశ్చన్ మార్క్ కూడా ఉంది. కానీ నిన్న వచ్చినటువంటి రూమర్డ్ న్యూస్ ప్రకారంగా చూశారు అన్నట్లయితే ఇది సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ని తీసుకొని రాబోతున్నారంట. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి మిడ్ రేంజ్ సెగ్మెంట్లో రెడ్మీ కావచ్చు, రియల్మీ కావచ్చు, ఇవన్నీ కూడా సైడ్ మౌంటెడ్ మీద ఆధారపడుతున్నాయి కాబట్టి మేబీ అదే ట్రెండ్ని వీళ్ళు కొనసాగిద్దామన్న ఉద్దేశంతో సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ రాబోతుంది అనేటువంటి ఒక రూమర్ కూడా ఉంది. ఏది అనేది రేపు 30th నాడు అఫీషియల్గా మనకి రివీల్ అయ్యేటువంటి అవకాశం ఉంది. మీకేమి ఇష్టం, రేరా లేదా సైడ్ మౌంటెడా? లెట్ మీ నో కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయగలరు. సో చూద్దాం శాంసంగ్ కంపెనీ ఈ 30th జూలై రోజు మన ముందుకు ఏం మ్యాజిక్ చేయబోతుంది. నా ఎక్స్పెక్టేషన్స్ ప్రకారం ఇది వచ్చేటప్పటికే సుమారుగా 18,500 రూపాయల నుంచి స్టార్ట్ చేసుకొని 20,000 రూపాయల దాకా ఉండేటువంటి అవకాశం ఉందని నేను అనుకుంటున్నాను. ఇకపోతే మీకేమనిపిస్తుంది? లెట్ మీ నో కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయగలరు. హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని నేను ఆశిస్తున్నాను. ఒకవేళ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేసుకోండి. అండ్ మీరు కనుక మన ఛానల్ని మొట్టమొదటిసారిగా చూస్తున్నారు అన్నట్టు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. ఎందుకంటే మీ అందరి కోసం ఇలాంటి లేటెస్ట్ ఎన్నో గ్యాడ్జెట్స్ సంబంధించినటువంటి అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్తో పాటు వాటి అన్బాక్సింగ్ ఫుల్ రివ్యూస్ అన్నీ కూడా తెలుగులో తీసుకొని రావడం జరుగుతుంది. దాట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఈజ్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.